ఇప్పుడు ఎలా అయిందంటే చెప్పుకోవడం నేను విన్నా. గౌరవ హైకోర్టులో బయటకు వచ్చినప్పుడు నేను చెప్పుకోవడం విన్నానండి. ఏమన్నారు తెలుసా? ఈరోజు న్యాయమూర్తి అవ్వడం ఎంత ఇష్యూ అండి. నువ్వేం లేదు, లా చదివి బీజేపీలో జాయిన్ అవ్వు చదువుతున్నప్పుడు. తర్వాత ఇది నా మాటలు కాదు, వాళ్ళకి చెప్పుకున్న వాళ్ళ మాటలు నేను చెప్తున్నా మీకు. ఆ, నువ్వు బీజేపీతో సంబంధాలు కలిగి ఉండు, ఆర్ఎస్ఎస్ సంస్థలో పనిచేయి, లా చదువుతూనే 4 మత సంబంధమైన విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడు. ఎక్కడైనా పాస్టర్లు క్రైస్తవులు వస్తే వాళ్ళని ఎదుర్కొని నువ్వు ఎదుర్కో. బీజేపీ కంట్లో పడతావు, ఆర్ఎస్ఎస్ కంట్లో పడతావు. తర్వాత నీ లా అయిపోయిన తర్వాత హైకోర్టులో నువ్వు మెంబర్షిప్ తీసుకో, 15 సంవత్సరాలు జాగ్రత్తగా చేసుకో. తర్వాత ఈ 15 సంవత్సరాల్లో నిన్ను పార్టీకి ఏదో ఒక లీగల్ వింగ్లో పెడతాం. తర్వాత నువ్వు స్టాండింగ్ కౌన్సిల్గా ఉండొచ్చు. తర్వాత నువ్వు డిప్యూటీ సోలిసిటర్ జనరల్గా అవ్వచ్చు. నువ్వు 15 సంవత్సరాల అనుభవం వచ్చింది కదా, అప్పుడు 16వ సంవత్సరం 15 సంవత్సరాలు నీ సీనియారిటీ నిండినందువలన నేను న్యాయమూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇతరమైన స్టేట్లకి సెలెక్ట్ చేయడానికి, హైకోర్టు న్యాయమూర్తులకు చేయడానికి మేము రికమెండ్ చేస్తాం అని ఈ వాదన చెప్పుకుంటుంటే విన్నానండి. అరే ఎంత